మిత్రమా, అనంత, నీ విద్యలు అమోఘం. అవి చూసి నేను చాలా ఆనందించాను. రేపు కూడా వచ్చి నీ ఆటలు ప్రదర్శిస్తావు కదూ అన్నాడు. తప్పకుండా కృష్ణ అని లేచి నిలబడ్డాడు అనంతుడు. బయట నుంచి ఈ దృశ్యం చూసి శ్రీకృష్ణుని పలుకులు విని గురువుగారు శిలాప్రతిమలా నిలబడిపోయాడు. తలుపులు తెరిచిన అనంతుడు గురువుని చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. కానీ గురువుగారు అతన్ని అమాంతం ఆలింగనం చేసుకున్నాడు. నాయనా అనంత, ఎన్నో దశాబ్దాల నుండి ఏకదీక్షతో నేను స్వామిని కొలుస్తున్నాను. ఎన్నో మంత్రాలు జపిస్తున్నాను. ఎందరికో నేర్పిస్తున్నాను. కానీ ఇంతవరకు నాకు ఆ భగవానుడి సాక్షాత్కారం లభించలేదు. ఈరోజు నిర్మల భక్తి భావంతో, సరళ హృదయంతో నీవు ఆటలాడి స్వామిని మెప్పించి సాక్షాత్కారాన్ని పొందావు. నీవు ధన్యుడవు. ఈ రోజు నుండి నీవు ఈ ఆశ్రమంలో పనివాడవు కాదు, నా ప్రథమ శిష్యుడవు. నీకు సకల విద్యలు నేర్పిస్తాను అన్నాడు. ఆనందాశ్రువులతో దైవానుగ్రహం పొందాలంటే కేవలం జపతపాదులు, యజ్ఞ యాగాదులు, మంత్రతంత్రాలు మాత్రమే కాదు, వాటితో బాటుగా ముఖ్యంగా కావాల్సింది నిర్మలమైన భక్తి, స్వచ్ఛత తప్పక ఉండాలి.